అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వనపర్తి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి విస్తృత పర్యటన చేస్తున్నారు. రెగ్యులర్గా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రుణమాఫీ అంశం ఇటీవలనే పూర్తిగా రైతులందరికీ కూడా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి. సో ఇంకా 2 లక్షల రుణం పూర్తిగా మాఫీ చేసేటటువంటి అంశం అయితే పెండింగ్లో ఉంది. దానిపై మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామనేటటువంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటిదాకా 1,50,000 రూపాయల రుణమాఫీ కూడా చేశారు. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు సాధ్యమవుతుందా? మా సీఎం గారు చెప్పినట్లు అంతకుముందు అసెంబ్లీలో చెప్పిండు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు. 3 విడతలుగా 1,00,000 రుణమాఫీ ఒకటి, 1,50,000 లోపు ఒకటి, 2 లక్షల లోపు ఒకటి చేస్తామన్నారు. సో 1,00,000 అయిపోయింది, 1,50,000 అయిపోయింది. 2 లక్షల లోపు ఉన్న రైతులకు కూడా చేయాల్సి ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళున్నాడు. సో మళ్ళీ ఆయన అక్కడి నుంచి ఆపరేట్ చేసి చేస్తాడా లేదా 15th లోపు చేయాలని 100% మా గవర్నమెంట్ మాట ఇచ్చిన ప్రకారం ప్రయత్నం చేస్తుంది. ఒకరోజు అటు ఇటు 100% ఈ మంత్లో చేస్తాం. అది ఇప్పటిదాకా జరిగినటువంటి రుణమాఫీలో కూడా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగకపోవడం ఒక అంశం అయితే, చాలా చోట్ల కూడా రుణమాఫీ పేరిట కొంతమంది బ్యాంకర్లు కూడా నేరుగా అవినీతికి పాల్పడుతున్నటువంటి ఘటనలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జనరల్గా అట్లాంటివి అయితే మా దృష్టికి రాలే. కాకపోతే ఆ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్లో కొన్ని తల్లి తండ్రి అన్నదమ్ములు ఉన్న దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా మా దగ్గరకు వస్తున్నారు. ఆ సంబంధిత ఏఈఓలకు, సంబంధిత అగ్రికల్చర్ ఆఫీస్కు, సంబంధిత బ్యాంకర్స్కు, ఆ డిపార్ట్మెంట్కి అంతా అప్డేట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి అవన్నీ రన్నింగ్లో ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాం. మీరు అన్నట్లు బ్యాంకర్స్తో అందులో చేసేది ఏముండదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అప్ టు December 9, 2023 వరకు అక్కడికి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఏముందో దాన్ని 2 లక్షలు కట్ ఆఫ్ తీసుకొని అక్కడికి చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా దృష్టికి ఒక్క సింగిల్ విండో ఒకటి వస్తే నేను ఆ సింగిల్ విండో ఆ చైర్మన్కు, అక్కడున్న సీఈఓకు, అక్కడున్న డిస్ట్రిక్ట్ డీసీఓకి అందరికి మాట్లాడి అట్లా చేయకండి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్తున్నాం. పారదర్శకంగా నడుస్తుంది, దానిలో ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వనపర్తి జిల్లానే హైయెస్ట్గా నిలుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పెద్ద ఎత్తున CMRBM కావచ్చు, మిగతా అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా దీనిపై? ఇప్పుడు మీరు చెప్పింది మాటలు, మీరు చెప్పిన ఆ సివిల్ సప్లైకి సంబంధించి, ఆ రైస్ మిల్లర్లకు సంబంధించి నేను ఎలక్షన్ ప్రచారం December 2023 ముందు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన. ఈ తెలంగాణ రాష్ట్రానికి అగ్రికల్చర్ మంత్రి వనపర్తి నుంచి ఉన్నాడు. అసలు ఆయన నియోజకవర్గం వల్ల ఇన్ని రైస్ మిల్లు ఎందుకు పెరిగినాయి, సడన్గా ఇన్ని రైస్ మిల్లు ఎందుకు వచ్చినాయి, అసలు ఈ లారీలు ఏంది, దీనికి దొంగ నెంబర్లు ఏంది, అదే రీసైకిల్ ఏంది, ఏఈఓ స్టార్ట్ చేస్తే అప్ టు హైయరాధికారి వరకు అదంతా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంది, దీని మీద నేను రైస్ మిల్లర్స్ మీద ఎలక్షన్ ముందే మాట్లాడినా. అట్లాంటిది ఆ తప్పు చాలా జరుగుతుంది వనపర్తి నియోజకవర్గంలో. స్పెసిఫిక్ దానికి జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మంత్రి, ఆయన అండర్లో వచ్చే పోర్ట్ఫోలియో, దీని మీద నేను అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను. సో జిల్లాలో అత్యధికంగా చూసుకున్నట్టయితే బ్లాక్ లిస్టెడ్ మిల్లులు కావచ్చు, బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలన్నింటిలో కూడా వనపర్తి జిల్లానే టాప్ పొజిషన్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కదా, దీనికి ఎట్లా చెక్ పెడతారు? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా ఈ అంశాన్ని? తప్పకుండా దీని మీద మొన్న అసెంబ్లీలో 6th డే 7th డే రోజు సివిల్ సప్లై మీద అసెంబ్లీలో కూడా చర్చ అయింది. దానికి మా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమాధానం చెప్పిండు, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, దాని మీద సమాధానం చెప్పింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లా అయినా, ఇంకో జిల్లా అయినా, పక్క జిల్లా అయినా, ఏ జిల్లా అయినా కూడా గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ప్రతి అమౌంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన డెడ్ లైన్ అయిపోయింది, వాళ్ళకి ఇవ్వాల్సిన టైం అయిపోయింది, అందరు రికవరీ చేయాల్సిందే, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా ఇవ్వాల్సిందే. అయ్యకపోతే బ్లాక్ లిస్ట్ పెడతామని బ్లాక్ లిస్ట్ కూడా పెట్టిరు, కొన్ని నోటీసులు కూడా ఇచ్చిండ్రు, రెవెన్యూ రికవరీ నోటీసులు కూడా ఇచ్చిన్నారు అధికారులు. అంత ప్రాసెస్లో ఉంది. మీరు అన్నట్లు ఈ మధ్య కూడా నాకు కూడా కొన్ని తెలిసినాయి, వేరే దగ్గర నుంచి ఆ దొడ్డు బియ్యం తీసుకొచ్చి రీసైకిల్ చేసి వాళ్ళు ఇవ్వాలని చూస్తున్నారు. నేను అంటే యాజ్ ఎమ్మెల్యేగా నాకున్న ప్రాక్టికల్ గ్రౌండ్ ప్రకారం ఒకటి ఆప్షన్ 1 వాళ్ళకి రైస్ ఇవ్వకపోతే అమౌంట్ కూడా తీసుకుని ఆప్షన్ కూడా పెట్టండి అని కూడా నేను మా గౌరవ మంత్రి గారికి చెప్పినాను. నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా పూర్తిగా ఈ అంశంపై రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, రికవరీకి సంబంధించిన ప్రక్రియ?
రికవరీకి సంబంధించిన తెలంగాణలో రైస్ మిల్లర్స్ 90 రోజులు మాకు 3 నెలలు టైం అయితే 3 నెలల్లో మొత్తం రికవర్ చేస్తామని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు అడిగినట్లు వాళ్ళు ఎక్కువ టైం అడిగింది కానీ మీరు గవర్నమెంట్ 90 రోజులు ఇచ్చి 90 రోజుల్లోపు మీరంతా రికవర్ చేయాల్సిందే. ఇన్ కేస్ రికవర్ చేయకపోతే రెవెన్యూ యాక్ట్ ప్రకారం రెవెన్యూ రికవరీ ప్రకారం రెవెన్యూ చేస్తామని వాళ్ళకు ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చున్నారు. ఇంతకుముందు మీరు అడిగిన దాని ప్రకారం వనపర్తిలో ఎక్కువ బ్లాక్ లిస్టెడ్ ఉందన్నమాట 100% వాస్తవం. దానికి ఆల్రెడీ మీరు అట్ ది సేమ్ టైం ఆ పోలీస్ రికార్డ్స్ కూడా తీసుకోండి. వనపర్తి జిల్లాలోనే హైయెస్ట్ రైస్ మిల్లర్స్ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా బుక్ అయినాయి. ఇటీవల పెబ్బేర్ గోదాంలో గన్నీ సంచులన్నీ కూడా కాలిపోయాయనేటటువంటి వార్త కూడా సంచలనంగా మారింది. ఈ అవినీతి ఈ అక్రమాలన్నిటి నుంచి తప్పించుకునేందుకే మిల్లర్లే కావాలని ఆ ఫైర్ యాక్సిడెంట్స్ చేశారనేటటువంటి ఆరోపణ కూడా వచ్చింది. ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఆ కేసు విచారణలో ఎటువంటి నిజాలు వచ్చాయి? ఆ రైస్ మిల్లు ఆ బర్నింగ్ అయినాక తగలబడిపోయిన తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళినాం. అక్కడున్న అధికారులకు, అక్కడున్న పోలీస్ అధికారులకు, అక్కడున్న సివిల్ సప్లై అధికారులకు, అక్కడున్న మార్కెటింగ్ అధికారులకు, అక్కడున్న రెవెన్యూ అధికారులకు మేమంతా గవర్నమెంట్ తరపు నుంచి ఇన్ ఫేవర్ ఆఫ్ మా అగ్రికల్చర్ మినిస్టర్కి అక్కడ నుంచి నేను ఫోన్ చేసేసి దీని మీద మంచి విచారణ చేపియాలి, విజిలెన్స్ విచారణ చేపియాలి. యాక్చువల్ 12,42,000 గన్ని బ్యాగులు ఉండాలి దానిలో గోదాంలో యాజ్ ఫర్ రికార్డ్స్ ప్రకారం, యాజ్ ఫర్ బుక్స్ ప్రకారం. దాని మీద పెబ్బేరు ప్రజలకు, స్పెసిఫిక్గా పెబ్బేరు ప్రజలకు ఆ గోదాం మీద చాలా డౌట్లు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో దాన్ని కేసు చేసేసి దానికి ఎవ్వడు ఏ పార్టీ సరే కొంచెం శిక్ష తప్పదు, సీరియస్గా వర్కౌట్ చేయడం చెప్పినాం. ఆ యాంగిల్లో నడుస్తుంది. మళ్ళీ నేను ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా సంబంధిత మా మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన అది కొంచెం స్పీడప్ చేసి ఆ ఎవరు దోషులు ఉన్నారో బయటికి తీయాలని చెప్పినాం. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడానికి ప్రధానంగా కొంతమంది మిల్లర్లు చెప్తున్న మాట, మాకు అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంటుందంటూ బయట ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? 100% వాస్తవం లేదు. నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన అంతకుముందు ఈ అవకతవకలన్నీ బయటికి రావాలి. స్పెసిఫిక్ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ మంత్రి ఆయన ఉన్నాడు కాబట్టి ఎక్కువ జరిగినాయి అనేది డైరెక్టే చెప్పాను. నేను దాన్ని ఇండైరెక్ట్ కూడా చెప్పలే. ఇప్పుడు ఎవరైనా నేను గెలిచిన తర్వాత నాకు తెలిసి 4 టైమ్స్ నా పేరు చెప్పి ఎవరైనా రైస్ మిల్లర్లు తప్పు చేసినా నా పేరు చెప్పి రైస్ మిల్లర్లతో ఏదైనా ప్రెస్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అధికారులు కానీ ఇంకెవరైనా డబ్బులు తీసుకున్నా వాళ్ళు రైస్ మిల్లర్స్కి సంబంధించి నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తుండని తెలిసిన ఆ గవర్నమెంట్కి వచ్చే రూల్స్ ప్రకారం వాళ్ళ రికవరీ యాక్ట్ ప్రకారం నేను ఎవరికైనా ఫోన్ చేసినట్లున్నా, ఒక జేసీకి ఫోన్ చేసినా, సివిల్ సప్లైకి ఫోన్ చేసినా, నేను ఎవరికి యాజ్ ఫర్ చట్టం గవర్నమెంట్ మాది, మేమేం అక్కడ నుంచి ఆర్డర్ వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే పని ఇక్కడ ఉన్న కలెక్టర్ది, యాజ్ ఎమ్మెల్యే నాది కూడా రూలింగ్ పార్టీది. నేను ఏ రైస్ మిల్లర్స్ కానీ ఎవరికి సపోర్ట్ చేసే సమస్య లేదు. ఇన్ కేసు అట్లా ఎవరైనా నా పేరు తీసుకుంటే మీరు ఆ పేరు బయట పెట్టచ్చు, వారి మీద బరాబర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే టాప్ పొజిషన్లో ఉండడానికి గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఉండడమే కారణం అంటూ మీరు ఆరోపణ చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ మిల్లర్లు అదే రకమైనటువంటి అక్రమ దందాకు తెరలేపితే మీరు వారికి చెప్పేటటువంటి మాట ఏంటి? వారిపై మీరు తీసుకునే యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది? మీరు అన్నట్లు అంతకుముందు ఎలక్షన్ల టైంలో అబ్నార్మల్గా రైస్ మిల్లు పెరగడానికి కారణం ఏంటంటే ఏమైనా తప్పులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అంతా రికవర్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లాంటివి కుదరదు. నేను ఎలక్షన్ ప్రచారంలో చెప్పినా, గెలిచిన తర్వాత 3 తారీఖున సాయంత్రం రాజీవ్ చౌక్లో వనపర్తి సెంటర్లో చెప్పినా ఇట్లాంటి తప్పులు చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేయ. వనపర్తి ప్రజలు నన్ను ఇక్కడ ఒక సేవకుల్లో పెట్టిండ్రు. ఎవరిని ఇట్లా రియల్ ఎస్టేట్ కానీ రైస్ మిల్లర్స్ కానీ ఇంకేదన్నా కానీ కబ్జాలు కానీ ఏది చేసినా బరాబర్ నేను క్షమించే సమస్య లేదు. మేము దాని మీద నేను పోరాటం చేస్తా. ఎవరన్నా నాకు నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు ఇచ్చినా నేను 5 సంవత్సరాలు నేను ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పినో ₹1 ఒక్కరి దగ్గర లంచం తీసి చేయకి అలవాటే లేదు. తీసుకుంటే రాళ్లతోనే కొట్టండి అని చెప్పినా నేను రాజకీయాలు ఉన్న రోజులు అట్లే బతుకుతా. థ్యాంక్ యూ అన్న. చూస్తున్నాం మొత్తంగా వనపర్తి జిల్లానే రాష్ట్రంలో ఈ రేంజ్లో ఈ స్కామ్లో పాత్ర పోషించడానికి ప్రధాన కారణం గతంలో ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కారణంగానే ఇదంతా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా చట్టపరంగా మిల్లర్లు కావచ్చు ఇంకెవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపై చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.